ప్రభుత్వం ఏదైనా ప్రచారం చేయాలనుకున్నప్పుడు మనలో మెదిలే మొదటి వ్యక్తులు సినిమా హీరోలు, క్రీడాకారులే. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి వారితో ప్రకటనలు రూపొందిస్తుంటాం. ఆ ప్రచార చిత్రాల్లో నటించిన వారు ఏదైనా కమెంట్స్ చేసినప్పుడు ఎన్నో తలనొప్పులు. ఇలాంటి పరిస్థితి బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కు ఎదురైంది. ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచారకర్తగా అమీర్ ఖాన్ పనిచేశారు. అయితే భారత్లో అశాంతి నెలకొందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అమీర్ ఖాన్ ను దేశద్రోహిగా ముద్రవేశాయి. అంతే, అమీర్ ఖాన్ ను ఆ ప్రచార బాధ్యతల నుంచి తప్పించారు. అప్పటి నుంచి ప్రచారకర్త కోసం ప్రభుత్వం అన్వేషణలో పడింది. అమీర్ ఖాన్ స్థానంలో అమితాబ్ బచ్చన్ లేదా ప్రియాంక చోప్రాల్లో ఒకరిని పర్యాటక రంగ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే పర్యాటక శాఖ మాత్రం బాలీవుడ్ హీరోలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మరో బ్రాండ్ అంబాసిడర్ కోసం అన్వేషణ ప్రారంభించింది. ఎంతో మంది సెలబ్రిటీలను పరిశీలించింది. అయితే పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ నియమించిన ప్రచారకర్త ఎవరుంటారు అని తన మదిలో మాట బయటపెట్టారు. అంతే, నరేంద్ర మోదీని పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించారు. ఇన్క్రెడిబుల్ ఇండియా పేరుతో భారతీయ పర్యాటక శాఖ ప్రచారం నిర్వహిస్తోంది. ఇంతకాలం బాలీవుడ్ హీరోలపైన ఆధారపడిన ఆ శాఖ ఇప్పుడు ప్రధాని మోదీనే తమ బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకుంది. మోదీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారతీయ అందాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మోదీ విదేశీ పర్యటనల తర్వాత దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రచారకర్తగా మోదీనే సరైన వ్యక్తి అని భావించింది టూరిజం డిపార్ట్మెంట్. మోదీ గతంలో పర్యాటక రంగంపై చేసిన వీడియోల అన్వేషణలో ప్రస్తుతం టూరిజం శాఖ ఉంది. ఈ నెలాఖరు నాటికి మోదీ చేసిన కమెంట్ల ఆధారంగా ప్రచార వీడియోలను రూపొందించనుంది. అప్పటి నుంచి వాటిని విస్తృతంగా ప్రచారం చేయనుంది. సో, దేశానికి కొత్త బ్రాండ్ అంబాసిడర్ దొరికారు. ప్రభుత్వానికి ఆధాతో పాటు నేరుగా ప్రధానే ప్రచారం చేయటం వల్ల క్రెడిబిలిటీ కూడా ఉంటుంది.